అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత భారతదేశం విషయం ప్రపంచం అంతా కూడా చర్చిస్తోంది. అదే సందర్భంలో భారతదేశంలో ముస్లింలకి, క్రైస్తవులకి, పార్సీలకి, బౌద్ధులకి, జైనులకి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అట్లాగే విదేశాల్లో కూడా ఈ హక్కులే ఉండాలని కోరుకుంటారు. అక్కడ హిందువులకి సమగ్రమైనటువంటి హక్కులు ఉంటాయా? అరబ్ దేశాల్లో మనం భజనలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది? రోడ్ల మీద హరికథలు, పొరకథలు చెప్పగలమా? లేదా అసలు అక్కడ గుడే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కడుతున్నారు. కాబట్టి అక్కడ మనం ఉద్యోగం చేసుకోగలం, కానీ మన ధర్మాన్ని పాటించేటటువంటి సీన్ ఏమి ఉండదు. అదే సందర్భంలో అంటే ధర్మాన్ని పాటించడం అంటే మనం మామూలుగా బతుకుతుంటాం, అంతేగాని ప్రత్యేకించి మనకి ఇక్కడ జరిగినట్టు పూజలు ఇట్లాంటివి చేసుకోవడానికి వర్కౌట్ కాదు. అలాగే ఈ అమెరికా ఇట్లాంటి చోట్ల చేయాలంటే చాలా పెద్ద తతంగమే ఉంటుంది. కానీ ఇప్పుడు క్రమంగా వాళ్ళ కార్యక్రమం వచ్చి ఎక్కడో ఉన్న క్రైస్తవులు ఇండియాకు వచ్చి ఇక్కడ వాళ్ళ పూజలు, వాళ్ళ ప్రార్థనలు అవి చేసుకుంటున్నారు. అట్లాగే ఎక్కడో ఉన్న ముస్లింలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత భారీగానే చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మత మార్పిళ్ళు ఆయా వర్గాల్లోకి వెళ్ళి ఇక్కడ కార్యక్రమాలు స్వేచ్ఛగా నిర్వహించుకుంటున్నారు. మరి మాకు ఆ హక్కు లేకపోవడం ఏంటన్నటువంటి ప్రశ్న ఆయా దేశాల్లో వస్తుంది. అందులో బంగ్లాదేశ్లో వచ్చింది. ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సౌత్ ఈస్ట్ యూనివర్సిటీలో రోజు కూడా మన ఈ ప్రార్థనల టైంలో, మసీదులో ప్రార్థనల టైంలో అక్కడ వాళ్ళు నమాజ్కి అనుమతిస్తారు టైం ఇచ్చి. అట్లాగే మాకు హిందువులకు కూడా సరస్వతీ పూజకి అవకాశం ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో ఉద్యమించారు అక్కడ ఉన్నటువంటి హిందువులు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు సపోర్టింగ్ ఏం లేదు.